మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ భవనంలో రూమ్లు వీలైనంత త్వరగా కేటాయించాలని కోరుతూ కూరగాయల వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూరగాయల వ్యాపారులు 200 మంది ఉండగా 108 స్టాల్స్ మాత్రమే ఏర్పాటు చేశారని, మిగతా వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మిగతా 82 మందికి సైతం వేరే చోట స్థలం కేటాయించాలని కోరారు. వర్షాకాలం వచ్చిందంటే కూరగాయలు అమ్మడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కాబట్టి త్వరగా షాపులు కేటాయించాలన్నారు. అధికారులు ఇప్పటికే తెలిపినట్లుగా ఆగస్టు మొదటి వారంలో ఖచ్చితంగా షాపులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ గారికి, మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి నమస్కరించి విన్నపం ఏమనగా, మార్కెట్లో ఉన్న 200 మందికి ఉన్న స్టాళ్ళు 108 స్టాళ్ళు, మీరు 200 మందికి 108 స్టాళ్ళు ఇస్తే వీరి మిగతా 82 మంది ఏడ బతుకుతారు? దీన్ని మీరు ఒక విధంగా ఆలోచించి మిగతా 82 మంది కూడా ఇంకో ప్లేస్ అలర్ట్ చేసి వాళ్ళకి కేటాయించి ఎంత త్వరగా మీరు దీన్ని అలర్ట్ చేసి మాకు మార్కెట్ ఇస్తే మేము ఇబ్బంది లేకుండా ఉంటాము. లేకపోతే వర్షాకాలం మాకు నానా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఇప్పుడు మేము ఈరోజు బంద్ పెట్టుకున్నందుకు మీరు వెంటనే స్పందించి ఆగస్టు మొదటి వారంలో ఓపెన్ చేస్తా అని చెప్పారు. ఇప్పుడు మరి ఆగస్టు మొదటి వారం అప్పటిదాకా మేము ఓపిక పడతాం. అప్పటి వరకు కూడా మీరు ఓపెన్ చేయకపోతే మా పరిస్థితి ఏంది? దీన్ని మీరు ఎలా మాకు న్యాయం చేస్తారు? ఏదైనా ఉంటే మాతో వచ్చి మీకు చర్చలు చేసి మాకు తెలియజేయగలరని మా యొక్క విన్నపం.